ఈనాటి ధ్యానం కొరకై యెహోషువ గ్రంథం కొంచెం తక్కువ చేయాలి. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 20వ వచనం. యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలెను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలెను అని దేవుని వాక్యము ధ్యానించు. ఈనాటి మన ధ్యానాంశం ఏమనగా కేవలం కేకలకే కూలిపోయిందా అనండి. ఈ మాటను ధ్యానించడానికి ముందు ఒక ప్రకటన దయచేసి అందరూ శ్రద్ధగా గమనించాలి. దేవుని చిత్తమైతే ఈ వారంలో 8వ తేదీ మరి సిద్దిపేట దగ్గర ఉన్న దౌలతాబాద్ మండలం దొమ్మాట అనే గ్రామంలో ఐపీసీ చర్చ్ గ్రౌండ్లో మరి సాయంకాలపు సభ ఉన్నది. ఉదయకాలం అదే ప్రాంతంలో 9 గంటలకు ఐఎఫ్జే విజ్ఞాపనోద్యమం ఉన్నది. సిద్దిపేట, కరీంనగర్ పరిసర ప్రాంత సేవకులకు మరి ఈ విషయాన్ని తెలియపరుస్తున్నాను. ప్రార్థన చేయండి. 8వ తేదీ ఉదయం మరి దౌలతాబాద్ మండలం దొమ్మాట గ్రామంలో ఉదయం 9 గంటలకు ఐఎఫ్జే, సాయంకాలం అదే ఐపీసీ చర్చ్ గ్రౌండ్లో ఉజ్జీవ మహాసభ ఉన్నది. ఆ 2 పూటలు ప్రభు చిత్తమైతే నేను అక్కడ పరిచర్య చేస్తాను. ఉదయకాలం ఐఎఫ్జేకి, సాయంత్రం సభకి ఎల్లరను ఆహ్వానిస్తున్నాను. అలాగే మరి 13, 14 తేదీలలో అస్సాం గౌహతిలో మరి తెలుగు బాప్టిస్ట్ చర్చ్ వారు ఏర్పాటు చేస్తున్న సభల్లో పగలు రాత్రి 4 కూడికల్లో మాట్లాడతాను. ప్రభు చిత్తమైతే మరి ప్రేమతో ఆహ్వానిస్తున్నటువంటి తెలుగు బాప్టిస్ట్ కమిటీ వారికి, కాపరులకు నేను శుభవందనాలు తెలియజేస్తూ, ప్రభు మీ ప్రార్థనలను అంగీకరించి ఒక మహిమకరమైన అనుభవాన్ని అనుగ్రహించి ఆశీర్వాద సభలుగా ఆ ఉజ్జీవ సభలను ప్రభు జరిగించాలని మరి కోరుతూ ఉన్నాను. అస్సాం గౌహతి పరిసర ప్రాంతాలను తెలుగు బిడ్డలందరికీ, దేవుని ప్రజలైన దేవుని బిడ్డలైన వారందరికీ ఈ మనవిని చేస్తున్నాను. తెలుగు బాప్టిస్ట్ చర్చ్ గౌహతి అస్సాం వారు నిర్వహిస్తున్నటువంటి ఈ ఉజ్జీవ సభల్లో 13, 14 తేదీలలో నేను వాక్య పరిచయం చేస్తాను. వాటి కోసం ప్రార్థన చేయండి. అలాగే 21వ తేదీ పగలు ఐఎఫ్జే, సాయంకాలం సభ బెంగళూరు దగ్గర చింతామణిలో. అలాగే 22, 23, 24 తేదీలలో హుబ్లీలో సభలు ఉన్నాయి. ఈ పరిచర్ల కొరకు ప్రార్థించండి. అలాగే మరి 20 అదే రీతిగా మీరందరూ కూడా ప్రార్థించవలసిన మరొక 27, 28 తేదీలు అక్టోబర్లోనే లాస్ట్ వీక్లో సోమమంగళ 27, 28 తేదీలలో తిరుపతి పట్టణంలో వెస్ట్ చర్చ్ గ్రౌండ్స్లో భారీ మహాసభలు ఉన్నాయి. 28 పగలు ఐఎఫ్జే విజ్ఞాపనోద్యమం ఉన్నది కనుక ఈ విషయమై ప్రార్థనలు చేయాలని తిరుపతి పరిసర ప్రాంత దేవుని బిడ్డలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, దేశంలో మహారక్షణ కొరకు ప్రార్థించడానికి దైవజనులు తరలి రావాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఈ పరిచర్యల కొరకు ప్రార్థన చేయండి. ఏ పరిచర్యకు సంబంధించిన వివరాలు మీకు కావాలన్నా నా నెంబరు అందరికీ తెలిసింది కనుక మీరు వాట్సాప్లో ఒక మెసేజ్ పెడితే నేను మీకు జవాబిస్తాను. కాల్స్ చేస్తే ఎప్పుడు కూడా కాల్స్ అటెండ్ చేయను, ఆ సంగతి అందరికీ తెలిసిందే. తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఉన్న దేవుని బిడ్డలు ఎవరైనా ఈ సభల విషయంలో మరింత సమాచారం కానీ సహకారం కానీ
కోరుతున్న వారు నాకు ఒక మెసేజ్ పెడితే నేను స్థానిక సేవకుల వివరాలు మీకు తెలియపరుస్తాను. మంచిది. దేవుని వాక్య ధ్యానాన్ని కొనసాగిద్దాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మనము జాగ్రత్తగా చూస్తే ప్రజలందరూ ఆర్భాటముతో కేకలు వేయగా ఆ ప్రాకారము కూలిపోయింది, ప్రజలు దాని ఎదురికి చక్కగా ఎక్కి వెళ్ళిపోయారు అనే వచనాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. మన ధ్యానాంశం ఏంటంటే కేవలం కేకలకే కూలిపోయిందా అనేది. ఈ మాట పనిగట్టుకొని ప్రస్తావించవలసిన కారణం ఏమొచ్చిందంటే ఆ కేకలను విశ్వాసపు కేకలుగా, స్తుతి కేకలుగా, విజయము సాధించిన తర్వాత ఆనందముతో వేసే విజయోత్సవ కేకలుగా క్రైస్తవ్యం అంతా నమ్ముతుంది. ఆ విశ్వాసంతోనే చాలా పెద్ద ఎత్తున ఆర్భాటముతో, శబ్దముతో స్తుతి కేకలు వేస్తూ ఆరాధనలు చేస్తూ ఉన్నారు. మనం అలాగూ స్తుతిస్తూ ఉండగా, ఆరాధిస్తుండగా, కేకలు వేస్తూ ఉండగా మన జీవితంలో, మన కుటుంబాల్లో, మన సేవలో మనకున్నటువంటి ఎరుకో కోడలు కూలిపోతాయి. దేవుడు గొప్ప విజయాన్ని మనకిస్తాడని విశ్వాసంతో చేస్తున్నారు. నేను దాన్ని ఖచ్చితంగా సమర్థిస్తున్నాను, ప్రోత్సహిస్తున్నాను. అయితే దేవుని బిడ్డలారా, దానికి ముందు జరగాల్సిన కొన్ని ఆధ్యాత్మిక ప్రక్రియలు ఉన్నాయి. అవేమీ లేకుండా ఆ సమయానికి వచ్చి కేకలు వేసినంత మాత్రాన పెద్ద పని అవ్వదు అనే సత్యాన్ని మీకు జ్ఞాపకం చేయటం కొరకే ఎరికో కోటగోడలు కూలిపోయిన చారిత్రాత్మకమైన విజయగాథను, ఓ అద్భుతమైన చరిత్రను ఈ ఉదయకాలం మన ధ్యానానికి నేను దేవుని ఆత్మ ప్రేరణతో తీసుకుని వచ్చాను. ఖచ్చితంగా కేకలు కీలక పాత్ర పోషించాయి. దేవుడు చెప్పిన మాటది, మీరు ఆర్భాటముతో కేకలు వేయండి, ఎరికో కూలిపోద్దని ప్రభు చెప్పారు. దేవుని మాటను నమ్మారు, వారు కేకలేశారు. మందు పాత్రలు పెట్టి పేల్చేస్తే కూడా అంత క్రమంగా, పద్ధతిగా, పక్కాగా జరగదేమో, ఎంతమందికి ప్రమాదం జరుగునో. కానీ చాలా పెద్దదిగా అభివర్ణించబడినటువంటి ఆ కోటగోడలు స్తుతి కేకలకు, విశ్వాస కేకలకు కుప్పకూలిపోయాయి. ఎలాంటి ఆందోళన, భీతావహ పరిస్థితులు లేకుండా కూలిపోయిన ఆ ప్రాకారం మీదకి చక్కగా నడుచుకుంటూ ఎక్కిపోయారు ప్రజలు. పట్టణాన్ని పట్టుకున్నారు, వీర విజయమును సంపాదించి. స్తుతి ఆరాధన బాగా జరిగింది, పాటలు బాగా జరిగాయి, క్వైర్ బాగా వచ్చింది. ఏమిటి బాగా వచ్చింది? ఎవడు బాగుపడ్డాడు? ఒకరి జీవితంలో స్వస్థత రాకుండా అడ్డుకుంటున్న పాపపు గోడ కూలిందా? ఒక చోట సువార్త సేవ, వ్యవసాయమునకు అడ్డు తగులుతున్నటువంటి చీడ పోయిందా? యువ సమాజాన్ని పాడు చేస్తున్న వ్యసనముల గోడ కూలిపోయిందా? ఈ అడ్డుగోడను దాటి ప్రజలు దేవుని వద్దకు రాలేకపోతున్నారో అడ్డుగోడ కూలిందా? మంచిగా జరిగింది. ఎవడికి మంచి జరిగింది? ఎవడికి మంచి జరగకపోయినా మంచిగా జరిగినట్టేనా? పాటలు పాడాలి, సంగీతాలు ఉండాలి, ఆత్మ సంబంధంగానే ఉండాలి. ఉవ్వెత్తున ఎగసపడే జ్వాలాముఖి స్థాయిలో ఆరాధన జరగాలి. స్తుతి కేకలలో శక్తిని నమ్ముతున్నాం, విశ్వాస ప్రకటనలో శక్తిని నమ్ముతున్నాం, అలాగే కోటలు కూలుతాయని పరిపూర్ణంగా నమ్ముతున్నాం. అయితే ఎవడబడతాడితే కేకలెత్తే కాదని కూడా అంతే ఖచ్చితంగా నమ్ముతున్నాను. స్తుతిలో శక్తి ఉంది పట్టుకొని నువ్వు ఎట్ట పడితే అట్ట బతికి, కడుపులో భయం లేకుండా సమాజం తయారైంది ఈ పూట. అప్పుడు దాకా స్టేజీ పక్కన ఫోన్లో పనికి మాలి మాటలు మాట్లాడి, చెడ్డ మాటలు మాట్లాడి, అక్రమ వ్యవహారాలు వేసి గబుక్కుని స్టేజ్ మైకి పట్టుకొని హోలీ అంటే నువ్వు ఎవడురా? మిమ్మల్ని బట్టే కదా నాన్న మన జన్మ మధ్య దూషింపబడుతున్నారు, దేవుడు బాధపడిన మాట గుర్తులేదా రోమాపత్రికలో? ఒక అక్రమ సంబంధంలో కొనసాగుతూ జారత్వం చేస్తూ వేదిక గురించి పాడితే అయిపోయింది పండగ. నేనైనా ఎవడైనా ఎక్కువేం కాదు దేవుడికి. ఇప్పుడు మాట్లాడితే అరిచేత్తు గొప్ప ఏం కాదు, క్వాలిటీ ఉండాలిగా, క్యారెక్టర్ ఉండాలిగా, సాక్ష్యం కాపాడుకోవాలిగా. వారికి హరిత్య సుఖమే ఉంది. ఎవరి కోసమని చెప్పట్లా, నా కోసమైన ఇదే, ఎవరి కోసమైన ఇదే. కేకలు వేస్తే కోటలు కూలిపోయి అందరు కేకలు ఏంటంటే
ఎందుకు గోల్తాయి కేకలేంతే? పాటకైనా, ప్రార్థనకైనా, సేవకైనా క్యారెక్టర్ కీలకం, మారు మనసే కీలకం, నూతన సృష్టిగా మారితేనే కీలకం, యేసు రక్తంలో కడగబడితేనే, దేవుని ఎక్కడితో కాల్చబడితేనే. ఒకటి, 2, 3, 4, 5 అధ్యాయాలు యెషయా, ఓ మీకు శ్రమ, మీకు శ్రమ, మీకు శ్రమని కలబడబడి జనం మీద. పాపిష్టి జనమా, దోష భరితమైన ప్రజలారా, చెరుపు చేయి పిల్లలారా, ఓ మీకు శ్రమ, పొద్దుగూకుల శ్రమే. ఆరోగ్యం వచ్చాక అగ్గి కలిగింది ఎప్పుడు అంటే, ఇప్పుడు నాకు శ్రమ, నాకు శ్రమ అంటున్నాడు. సరైన దర్శనం కలిగేదా కట్టే ఉంటాయి కేకలు. కళ్ళు తెరవబడితే దేవుని మహిమను చూస్తే అప్పుడు వామ్మో ఆడికి అనుకున్న నాకు కూడా శ్రమ, నేను కూడా తినగలేని చిన్న అపవిత్రత ఉంది. మాటలతో, పెదవులతో గబుక్కున ఉద్దేశపూర్వకం కాకుండా ఆ సమాజంలో నివసించిన కారణంగా వచ్చిన పొరపాటు మాటను బట్టే నాకు కూడా శ్రమ నేడుస్తుంటే, నువ్వు పాపంలో ఉంటే, ఉద్దేశపూర్వకంగా పరుగుతుంటే, ఎరిగి చెడికిపోతే, ఆశలు చంపుకోలేక, జయించలేక మారిపోతే నువ్వెట్లా? ఓ చోట చాలా వివాదాస్పదమైన కామెంట్ అని మీరు అనుకోండి, నాకు ఇబ్బంది ఏం లేదు. కానీ నేను ఎప్పుడు కూడా వాక్యానుసారమైన నా వాదన వినిపించడానికి నేనేమి వెనకంజ వేయలేదు. ఎప్పుడు ఎక్కడ ఎవరి మీద వ్యక్తిగత దాడి చేయలేదు, చేయాల్సిన అవసరం నాకు లేదు. మన పాలసీ ఒకటే, పొగిడితే ఏసైన పొగడలు, విమర్శిస్తే సైతాన్ని విమర్శించాలి. ఒకరిని పొగిడే పని లేదు, ఒకరిని తిట్టే పని లేదు. నాకు అంత ఖాళీ కూడా లేదు. చిన్నదైనప్పటికీ ఆయన ఇచ్చిన పరిస్థితి చేసుకుని బతుకుతున్నాం. ఎందుకు 100 పనులు మనకి? ఒక వ్యక్తి పురుషుడిగా జన్మించి నాకు స్త్రీగా మారాలని కోరికగా ఉందని, నాకు అలాంటి భావనలే కలుగుతున్నాయని ఉద్దేశపూర్వకంగా స్త్రీగా మారిపోయి, నేను ప్రభువుని ఎరుగని స్థితిలో ఈ పరిస్థితిలోకి వచ్చి ఇప్పుడు ఈ స్త్రీగా మారిపోయిన తర్వాత సువార్త విన్నాను, మారు మనసు పొందాను, ఇప్పుడు దేవునికి అప్పగించుకున్నానంటే తప్పులేదు. దేవుడు ఎవరిని వెనక్కి క్షమిస్తాడు, ఏ పాపం వెనక్కి క్షమిస్తాడు, దాన్ని కాదంటాక నేనేమండి? కానీ అట్టి చర్యను ఆమోదయోగ్యమైన చర్యగా ప్రకటించడం, ఇట్స్ ఆల్ రైట్, ఇట్ కెన్ బి యాక్సెప్టెడ్ అని ప్రకటించడం ఎలా కుదురుతుంది? బైబిల్లో ప్రమాణాలు కొన్ని ఉన్నాయి. ప్రమాణాలు అంటే ఒట్టు కాదు, స్టాండర్డ్స్ అని కొన్ని స్టాండర్డ్స్ ఉన్నాయి. ఏమని చెప్పాడు? నపుంసకులకు సంబంధించి బైబిల్లో చాలా గౌరవప్రదమైన స్థానం ఇచ్చాడు. ఎవరు ఎగతాళి చేసిన, తృణీకరించిన, ఇప్పుడు కొత్తగా చట్టాలు వచ్చిన బైబిల్లో ఏనాడో ఉంది, పిచ్చేసలే తీపగలు కొడతానని చెప్పాడు దేవుడు. ఓ చులకనే మాట మాట్లాడు కానీ తృణీకరంగా మాట్లాడిన బైబిల్ అంగీకరించలేదు. వారికి సముచిత స్థానం, వారి కొరకు అతి శ్రేష్ఠ వాగ్దానాలు ఇష్టాగతులు దేవుడు రాసి పెట్టాడు. వారి తప్పేమి లేదు. తల్లి గర్భములో వారు పుట్టినప్పుడు నపుంసకులుగా పుట్టారు. ఆ దేవుని చిత్తం వారి పట్ల దేవుడు మాట్లాడాడు. కానీ కొందరు ఉన్నారట, దేవుని రాజ్యము నింపితో నపుంసకులుగా మారిపోయారు. అంటే నాకు శరీర సంబంధమైన సంతోషం ఉండకూడదు, ఎలాంటి సుఖం ఉండకూడదు, నా శరీరం 100% ఇంత కూడా మిగలకు 100% సేవ కొరకే, దేవుని రాజ్యం కొరకే, ఆత్మల సంపాదన కొరకే, మందిర పరిచర్య కొరకే వాడబడాలి అంటూ ఒక సజీవ యాగపు సంపూర్ణ సమర్పణలో భాగంగా తమను తాము నపుంసకులుగా శరీరములో ఇంకా ఏ కార్యము లేని వారిగా ప్రతిష్ఠించుకుంటే అది పరలోక రాజ్యములో అత్యున్నతమైన సంస్కారముగా, అత్యున్నతమైనటువంటి సమర్పణగా ఎంచబడుతుందని, ఉన్నతమైనటువంటి స్థానం వారికి దక్కుతుందని బైబిల్లో స్వయం యేసు ప్రభు చెప్పాడు. కానీ నేను కోరికలను అణుచుకోలేక శరీర సంబంధంగా ప్రవర్తించి దేవుని చిత్తముని ఎగతాళి చేసి, దేవుడు నన్ను పురుషుడిగా పుట్టించగా నేను స్త్రీగా మారిపోతానని, నీ ఇష్టానికి నువ్వు దేవుని చిత్తాన్నే, సృష్టినే సవాలు చేస్తూ వెక్కిరిస్తూ సృష్టికి ప్రతి సృష్టి అన్న రీతిలో నువ్వు ముందుకెళ్ళిపోయి, ఇవన్నీ నాకు తెలియదు, దేవుడు తెలియదు, వాక్యాలు తెలియదు అంటే ఓకే, ప్రభువును తెలుసుకోకేతం ఇలా జరిగింది. మరి ఆ విషయం నువ్వు పశ్చాత్తాపడుతున్నావా? మారు మనసు పొందావా? ఆ విషయం బాహాటంగా నా తప్పని ఒప్పుకున్నావా? నువ్వు అంగీకరించబడతావు దేవుని కృపలో, ఏమి తప్పులేదు. క్రీస్తుకు వెలుపట జరగని ఏ పాపమైన ఒప్పుకొని విడిచిపెడితే క్షమాపణ పొందుంది. ఏం విడిచిపెడతావు? ఎలా విడిచిపెడతావు? సరే ఒప్పుకున్నావు, ఇక మీద నీ చిత్తానికి ఎప్పుడు వ్యతిరేకంగా చేయను అంటూ సమర్పణ చేసుకున్నావు. ఏ మెసేజ్ చెప్తావు ప్రపంచానికి?
ఆల్రెడీ అభిషక్తులకు, దైవజనులకే, మహిమగల సేవ చేస్తున్న సేవకులకే చేతులేసి ప్రార్థన చేసే స్థానం ఉందా? ఆలోచించొద్దా? చెప్పేవాడికైనా వినేవాడికైనా బైబిల్ స్టాండర్డ్స్. దేవుని కోసం బలిపీఠం పెట్టుకుంటాం కానీ ఇడి చేతులు పెట్టుకోవడం పేనం. సేవ ఏదైనా, పాయింట్ ఏదైనా, పరిచయం ఏదైనా చివరికి మందిరానికి, సంఘానికి వెళ్దాం అనుకున్నా ఎలా ఉండాలి మనం? దేవుని కొరకు ఒక్క అడుగు ముందుకేసినాడు, ఏదో తలక నొప్పి పిచ్చి పనులు చేస్తూనే ఉంటాడు. ఆ మాత్రానికి మరి బయలుదేరాం కానీ మరి సరిగ్గా ఆ సమయానికి ఓడిపోయావు అంతే. నువ్వు పెట్టి సోదంతా సోది, మిగతాదంతా సోది. ఓడిపోయి ఉన్నదే కరెక్ట్. అందుకని కేకలే కదా, కత్తులు లేవు కదా, బాణాలు లేవు కదా, నోరక్కర్లేదు కదా, పడుకున్నాడు ఆయనకు వచ్చేస్తాను కదా. యుద్ధ సన్నద్ధులే బయలుదేరండి. నిజంగా యుద్ధం ఉంటే, పోరాటం ఉంటే యుద్ధ సన్నలు అర్థం ఉంది. కేకలే ఎత్తాకి యుద్ధ సన్నలు అంత ఏంటండి? పాటకైనా, ప్రార్థనకైనా, పరిచర్యకైనా, ప్రసంగానికైనా సరిగ్గా సిద్ధపడరండి. ఓ తయారై వచ్చేస్తాం కదా పొలమని. వాళ్ళ స్టేజ్ మీద కార్యక్రమం ఉంటే పౌడర్ ఎక్కువ వేసుకోవటం, లేకపోతే మామూలుగా వచ్చేస్తాను పనికి మళ్ళీ సిద్ధపడటని. ఆ డబ్బాలు తగలేసేయడం తప్ప. మా డాడీ చిన్నప్పుడు నేను పౌడర్ తిన్నాడు, ఎందుకున్నా వంటగది సున్నమేతనం అవసరంలా అనేవాడు. మా ఇంట్లో మంద కొంచెం తక్కువ. నేను కానీ పౌడర్ పెట్టానా, రే ఇంతగా వంటగది సున్నమేతనం చాలే అనేవాడు. వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇవాళ స్టేజ్ మీద పాట పాడాలి, వాళ్ళకి ఫైర్లో ఉంటానంటే ఇక ఆ రోజు అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ తెల్లరగట్టు లేచిపోతే ఆ జుట్టును సాధు చేసి దేవుని కృపలో 500 క్లిప్పులు పెట్టి మూతికి రాసి ఎన్ని చేసి బీరువా దగ్గర అక్కడ నుంచి ఉన్నట్లు ఉత్తమ డ్రెస్ ఒకటి తీసుకొని నానా తిప్పలు పెడితే పాట ఎటో పోయింది. అది కొండంత రాగం తీసి పిచ్చి పని పెట్టండి ఒకడు. అదంతా అయిపోయిన తర్వాత ఎన్ని తెల్లచి మరి తోట రాగం ఎందుకు తీసేవారు ఈ పాటకి? అడావిడ ఏముండదు పని. పాట అయినా, ప్రార్థన అయినా, ఆరాధన ఎట్లా రావాలి? శత్రువు ఏదో ఆటంకపరుస్తాడు, రెడీగా ఉండాలి. నువ్వు ప్రార్థన చేస్తాకి వెళ్తున్నావా, ఆరాధనకి వెళ్తున్నావా, పరిచయంలో పాల్పొందడానికి వెళ్తున్నావా, సువార్త చేయడానికి వెళ్తున్నావా, దేవుని మహిమార్థమైన ఒక సాక్షిగా వెళ్తున్నావా, నిలబడో యుద్ధ సన్నద్ధులుగా వెళ్ళు. సాతాను ఎప్పుడు కూడా సపోర్ట్ చేయడం, ఇబ్బంది పెడతాడు. దేవుని కొరకు యేసు రక్తమే జయం. హల్లెలూయా. రైట్. రెండోది, 6 రోజులు మౌనంగా తిరగాలంట. అవన్నీ మీకు తెలిసినాయి కానీ చదవమంటలేదు, తెలియని ముచ్చట. కేకలు ప్రజల ముందు, జనం ముందు అనేసే కేకల కన్నా ముందు మౌన రోదన చాలా ఉంది. 6 రోజులు తిరుగుతున్నారు మౌనంగానే. మా యెహోషువకి ఏం పట్టిందో ఏటో ప్రభాతాన్ని మార్చిన ఆయన అనుకుని తిరుగుతున్నారా? కోటలు కూల్చున్న ఆయన, మాకు వాగ్దానం దయచేయను ఆయన, నెరవేర్చు ప్రభువా. ప్రజలు ఎదుటికి మీదుగా చక్కగా ఎక్కిపోతారన్న వాగ్దానం నెరవేర్చు నాయన. నాన్నని మీ చేతికి అప్పగించిన వాగ్దానం నెరవేర్చు. మౌనంగా లోపల ప్రార్థన చేసుకుంటూ 6 రోజులు తిరుగుతాడు. ఒక్క కేకకు ముందు 6 రోజులు మౌనం ఉందండి అంటే ప్రార్థన కాదా, ఏడుపు కాదా, దేవుని కార్యాల కొరకు ఎదురు చూపులు కాదా, ఆయనపై ఆధారపడటం కదా, విశ్వాసపు ప్రమాణం కాదు ఇదంతా. నువ్వు ఆ టయానికి వచ్చి అరిచేస్తే పని అవుతుందని చెప్పేది. అది ప్రసంగమైన, పాట అయినా, ఆరాధన అయినా. ఒక్క కేకకు ముందు 6 రోజులు అదే కోటగోడ, అదే ప్రాకారం, అదే మనుషులు రోజు వస్తున్నారు, సైలెంట్ తిరుగుతున్నారు. ఏం చేస్తున్నారు? అది ఆచారమా? కాదు, ప్రార్థన. యేసు ప్రభు 3.5 సంవత్సరాలు పరిచయం చేశారు, ప్రసంగించారు. 30 సంవత్సరాలు ప్రార్థన ఉండే ఎవరికి కనపడలేదు. అది 30 సంవత్సరాల ప్రార్థన తర్వాత 3 సంవత్సరాలు పరిచయం చేశారు. 6 రోజులు మౌనం తర్వాత 7 రోజు కేకలేశారు. 24 గంటలు మరి కేకలు వేసినప్పుడు ఎరుకో కోటలు కూలలేదో కరెక్ట్. దానికి ముందు నువ్వు గదిలో పడాలి, ప్రార్థనలు చేయాలి, సిద్ధపడాలి, కనిపెట్టి రావాలి, అప్పుడు కోల్తాయి. ఏముండదు. ఆ టయానికి వచ్చారు, గబగబా వచ్చేసాం. మొన్న ఒక మీటింగ్కి వెళ్తే 2 పాటలు అయిపోయి ఒకటి దూరతల మధ్యలోకి వెళ్తే కొంచెం లేట్ అయింది సార్ అంటే, వాడవరా నువ్వు అసలు కూర్చో, ఇప్పుడు ఏమైంది, నువ్వు వచ్చి జై మీద వెళ్ళిపోయి ఆడికి మైకి వస్తలేదు, నాడు అరిచేస్తున్నాడు. అప్పుడు మధ్యలో వచ్చి 3వ పాటకి ఆయన తీసుకొని ఎటు చెప్తావరా? ఆలస్యంగా వచ్చాను చెప్తావా? నాకు సిద్ధపడలేదని చెప్తావా? నిన్న గాలికి తిరిగి వచ్చాయని చెప్తావా?
ఆలస్యం అవ్వచ్చు, తప్పులేదు, ఒక్కోసారి అవుతుంది ఎవరికైనా. కూర్చో మరి, ఎందుకు దొరపడుతున్నావు వచ్చి మరి? ప్రార్థనలు కూర్చోలేవా? మౌనంగా చర్చలో కూర్చోలేవా? ఒకడు అంటాడు, నా పాత్ర నేను చేయకపోతే నాకు మనశ్శాంతి ఉండదంటే, అసలు నువ్వేం పాత్ర? ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్ర పరచుకొనని ఎడల యజమాను వాడుకున్న అర్హమైన పాత్రగా ఉండను. నువ్వు చేరకరా ఎందులో కుదరగా చెప్తుంటే, నా పాత్ర నాకు ఇచ్చే, నా పాత్ర నాకు ఇచ్చేయి, కూటమయ్యాకరా భోజనం పాత్ర ఇస్తాం. అప్పుడు ఏ భేదం లేదు. పరిచర్యకైతే సిద్ధపాటు కావాలి, తగిన ప్రార్థన జీవితం. పొలం రోడ్డు ఎక్కేస్తాం కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. పెద్దగా ఎవరు మాట్లాడతలేదు ఎందుకో మరి. నచ్చలేదంటారా? నచ్చలేదా? ఓరు మీ మౌనం పాడుకొని మీరు సైలెంట్గా ఉన్నారే. రా, దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కనుక మరొక మాట చూద్దాం దేవుని బిడ్డలారా. ఒకటి యుద్ధ సన్నద్ధలో, రెండు అనగా అది. మూడో మాట చెప్తున్నాను, అభిషక్తులైన దైవజనులు వెంబడించాలంట. ముందు అక్కడ ముందు యోధులు వెళ్ళాలి, తర్వాత బోర్లు దూరం వెళ్ళాలి, తర్వాత మందసం వెళ్ళాలి, ఆ వెనక మీరు వెళ్ళాలి. నీకు ఎంత టాలెంట్ ఉన్నా, నువ్వు కేకలైతే ఇరుకో కోటలో కూలిపోయి మూమెంట్ ఉన్నా వెనకాల ఎదరకు వచ్చేకి పద్దాక. చాలామందికి యూత్కి నచ్చది మొక్క. మీరు యూత్ని ముందు పెట్టాలి పాస్టర్ గారు. మీరు యూత్ వెనకాల ఉన్నవారంటే మరి మిమ్మల్ని ముందు పెట్టుకొని బతుకుతామా? అలా బతకం. ముందు కాలానికి మీరే భవిష్యత్తుని బతకగలం, ప్రార్థన చేయగలం, కొంచెం వెంబడిస్తేనే చోటొద్దని చెప్పగలం. నన్ను అడుగుతున్నాను, మీరు యూత్ని ఎంకరేజ్ చేస్తలేదని అడే. ఇప్పుడు ఏం చేయాలి? సగం సొక్క వేసుకొచ్చులని, చిరిగిపోయిన ప్యాంట్ వేసుకొచ్చులని మెచ్చుకోలేదని నేను యూత్ని ఎంకరేజ్ చేస్తలేదా? మనోడు గుండెలు పెట్టుకోలేదు, చొక్క ఈ చివరికి వచ్చారు మొత్తం వదిలేశాడు. ఎవరు గుండెలు ఎట్టలేరా అంటే ఆడేమన్నాడంటే, దీనికి అసలు గుండెలు ఉండవంకలు అన్నాడు. 10 రూపాయలు కాదు నుంచి బొత్తాలు కుట్టుకోమరి అంటే అంకుల్ ఇది దీన్ని మోళ్ళ ఇంత అన్నాడు. ఓరి నాయన, లోపల ఒక బనియన్ లాంటిది ఉంది, అది కూడా షర్ట్లో బాగా వాడు కల్పించుకుంటేసాడు. వాడు బనియన్ షర్ట్ కల్పించుకుంటేస్తాడు ఎవడాడు. అదంతా అదే మెంటలాడు. అసలు ఏదైనా కొత్తగా చేస్తే క్లిక్ అయిపోవటం. అది పర్ఫెక్ట్గా ఉందా, అందంగా ఉందా, మర్యాదగా ఉందా కాదు, కొత్తదే, కొత్తగా వింత పాత కొరత. షర్టు బనియన్ కలిపేసుకుంటాడు వీడు ఎవడాడు. ఆడొక ఫ్యాషన్ డిజైనరు, ఆడు కాస్ట్యూమ్ డిజైనరు, ఆడికి డబ్బులు. ఆ చొక్కా వేసుకుని ఈడు రోడ్డు ఎక్కి పెట్టాలి, దానికి 2000 ఖర్చు పెట్టేటాలు. భూమి మీద ఇంత వ్యర్థత ఉందని నాకు కొత్తగా తెలుస్తుంది. మళ్ళీ ఏమన్నా బోధపడుతుందంటావా? ఆడతలేదు భక్తులు. ఏమో సైలెంట్ అయిపోయారేంట్రా? వెంబడించాలి. మొదట యోధులు, తర్వాత బూరలుదువారు, తర్వాత యాజకులు, నిబంధన మందసము యాజకులు, ఆ తర్వాత వెనక మళ్ళీ సంరక్షణ. వారిని చెప్పుకున్నాం కదా. అప్పుడు ప్రజలు. మన ముందు అభిషక్తులు ఉన్నారు, ఆత్మీయ తల్లులు ఉన్నారు, తండ్రులు ఉన్నారు, దైవజనులు ఉన్నారు. కొంచెం ఫాలో అవుదాం. అబ్బే లేడీకి లేచిందే పొరిగాక, వీడికి ఉద్యోగం వస్తే పేరైపోతే ప్రసంగం మధ్యలో ఆపేసాడు, మైకి ఇచ్చేయాలి. లేకపోతే అప్పుడాడు చెప్పాను కదా. ఓ సండే స్కూల్ పిల్లడు అంటే పాస్టర్ గారి పాటలు అయిపోయి, ఆరాధన అయిపోయి, వాక్యాన్ని ప్రిపేర్ అవుతుంటే, పాస్టర్ అంకుల్ నేను చెప్తాను వీళ్ళు వాక్యం అన్నాడు. అంటే కంటతా వాక్యం కాదు, ఆదివారం వాక్యం అంటే ఆడు చెప్తాడు ప్రసంగం. చిన్నపిల్లడు కదా, అయ్యో నాన్న తప్పురా, ఇది మహిమగలిగిన సేవ, ఇది అభిషేక సమయం, దేవుడు దైవ సేవకుని ముఖాంతం నుంచి మాట్లాడు సమయం, కరుణా పీఠం యెహోవా వాక్కు బయలు ఇది చెప్తుంటే, అంకుల్ అయినా నాకు తెలుసు, నేను చెప్తాను, నాకు టైం ఇచ్చాను. తప్పు నాన్న, చిన్నపిల్లలు కంటత వాక్యాలు అప్పు చెప్పాలా, సండే స్కూల్లో మాట్లాడాలి, ఇప్పుడు కాదురా సంఘం, నాకు ఎత్తవలేదని కూర్చున్నాడు. తప్పదే, కూర్చో అన్నాడు పాస్టర్ గారు. వెంటనే అమలు వేసిపోయింది. ఇవ్వచ్చు కదా. ఈయన కంగుదేనా, చిన్నపిల్లడు అంటాడు తెలియక అన్నాడంటే, ఇదంతా నీదా ప్రిపరేషను, నువ్వు అడుగురా ఉన్నది నేను చూసుకుంటానని చెప్పి తోలిందండి. ఇలాంటి అమ్మలు ఉన్నారు నాయన. బైబిల్లో ఒక అమ్మ ఉంది, అబద్ధాలు నేర్పి 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 పంపించేసింది ఒక అమ్మ.
నువ్వు వేషం మార్చుకో, పేరు మార్చుకో, అబద్ధం ఆడి నేనేం చెప్పు 10 సంతకాలు ఆస్తి మొత్తం లాగే అని అమ్మ పేరు పెంచి పంపింది. ఎంత సక్కనమ్మ చూడు. పనిమాల కొడుకు అబద్ధాలు, మోసాలు, దగాలు, కుట్రలు నేర్పుతారు తల్లులు. అమ్మ తల్లులు ఎలాగున్నారు ఎట్లా నాయన. 20 సంవత్సరాలు అడుగులు పాలు అయిపోయాడు. నాన్న కష్టాలు, బాధలు, పాయర్తాను, దరిద్రం, బతుకు పుణ్యమే. తల్లి దీవెనలు. భక్తి నేర్పాలి, ప్రార్థన నేర్పాలి. యొక్కపైతే ఏం నేర్పింది? నరాల్లో ఉపదేశం నేర్పించేసింది. హన్నా ఏం నేర్పింది? పరిచయం నేర్పింది. దావీదులు నేర్పింది, ప్రార్థన నేర్పింది. నేర్పాలి తల్లులు. ఇదేంటిది? ఒరే దేవుడు ఎప్పటికైనా వాగ్దానం ఉంది కాబట్టి ఎప్పటికైనా ఎత్తాడకుంటే బాగుపడరా, ఏదో చేశారా నువ్వు అని చెప్తుంది తల్లి. తప్పు నాన్న, కనిపెట్టుకోరా, ప్రార్థన చేయరా, తొందరపడకరా అనాలి కదా. తల్లి తొందర పెట్టేస్తుంది. తల్లులు మాట్లాడరేట్రా. దేవునికి స్తోత్రం. హల్లెలూయ. ఎంత కీలకమైన వాక్యాలు గుర్తుపెట్టుకోండి ఇవన్నీ. నీ జీవితంలో నీ ఎరుకో కోటలు కూలిపోయి విజయవంతమైన జీవితమును ఆస్వాదించి ఒక దినమునికి రావాలంటే ఈ క్రమంలోనే ఉండాలి. ఇదేమి లేకుండా వచ్చి కేకలు ఎత్తే పని అవ్వదు. నేను చెప్పేది అది. ఉత్తిగా అరిసి ఎత్తే పని అవ్వదో గుర్తుపెట్టుకోండి. యుద్ధ సన్నద్ధుడు అవ్వాలి, ప్రార్థన సిద్ధపట్టు ఉండాలి, దైవజనులను అభిషక్తులను వెంబడించాలి. వారి అభిషేకం, వారి అనుభవం, వారి నడిపింపు నీకు ఆశీర్వాదకరం. వారి ప్రవర్తన ఫలమును అనుసరించి నడుచుకోమని పౌలు గారు చెప్తున్నారు. గిద్యోనుతో ఏమంటాడు? నన్ను చూడండి, నేను చేసినట్లు మీరు చేయండి అన్నాడు. ఆమేన్. అది క్రమం బైబిల్లో. దైవ సేవకులను చూసి నీ వంత స్టైల్లో డెవలప్ చేసుకోవడం కాదు. దైవజనులు ఎలా చేస్తున్నారు అలా చేయి. సమూయేలు ఏం చెప్తున్నాడు? సౌలుకి ప్రవక్తల గుంపు కనపడుద్ది. వారు చెప్పినట్టు నువ్వు చెప్పు. గిద్యోను ఏం చెప్తున్నాడు? నేను చేసినట్టు మీరు చేయండి. పౌలు ఏమన్నాడు? నన్ను పౌలు నడుచుకోనండి. ఇంకేమంటాడు పౌలు? 10,000 మంది ఉపదేశకులు ఉన్నాను, నేను మీ తండ్రిని కనుక నన్ను పౌలు నడుచుకోమని చెప్పాడు. మీ సొంత స్టైల్ మెయింటైన్ చేయకూడదు. ఎవరో మీ ఆత్మీయ తండ్రులు తల్లులను అనుసరించి నడుచుకోవాలని దేవుని వాక్యం తెలియచేస్తుంది. ఆమేన్. ఇక దేవుని బిడ్డల 4వ మాట చెప్తా ఉన్నాను. 10వ వచనం ప్రకారం అత్యంత క్రమశిక్షణ అనండి. మీరు 6 దినములు మౌనంగా ఉండవలను, 7వ దినమున నేను చెప్పినప్పుడు కేకలు వేయమను, నేను చెప్పకుండా ఎవరు నోరు తెరవకూడదని ఆజ్ఞాపిస్తున్నాడు. అంటే కనీసం నోరు తెరవాలంటే ఈ హౌస్లో చెబితేనే మాట్లాడకూడదంట. టూ మచ్, మేము బానిసలు కనపడుతున్నాం నీకు కాదు. సైనికుడిగా డిసిప్లిన్ ఉంటుంది. హైర్ అథారిటీస్ నుంచి కమాండ్ రాకుండా ఏది చేయకూడదు. నేను మనిషిని కాదా, నాకు మనసు లేవా, బాగోతాలు లేవా, నాకు రోషం రగులుచున్న లేదా వాడిని చంపకూడదు. వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద కమాండ్ ఫ్రమ్ ద హైర్ అథారిటీస్. శతాధిపతితో యేసుప్రభు మాట్లాడుతున్నప్పుడు యేసుప్రభు ఎంత సంతోషపడి చూసావా? నేను సహాధికారముకు లోబడినవాడిని అంటే శబాష్, ఇదిరా క్వాలిటీ అన్నాడు యేసుప్రభు. నేను సహాధికారంలో నేను 100 మంది మీద ఆఫేసాను, కానీ నేను కూడా ఇంకొక అధికారికి లోబడి ఉన్నాను. నా కింద 100 మంది ఉన్నారు, నేను కూడా లోబడి ఉన్నాను. రే ఇది చూడండి అన్నాడు యేసుప్రభు. 100 మంది మీద అధికారి కూడా ఇంకొక అధికారి లోబడి ఉండాలి కదా. ఆ కమాండ్ కోసం వెయిట్ చేయాలి. ఈవెన్ సూపర్ కంప్యూటర్ వెయిట్స్ ఫర్ యువర్ కమాండ్. నువ్వు చెల్లరకపోతే ఎలాగవుతుంది? దేవునికి స్తోత్రం కలుగునగాక. ఈరోజు నా దేవుని వాక్యం ధరకు చేస్తున్న మనవి అత్యంత క్రమశిక్షణ. నిలబడమంటే నిలబడారు, నడవమంటే నడవారు, మౌనంగా మౌనంగా. ఇప్పుడు కేకలేమంటే నేను చెప్పేదాకా నోరు తెరవకూడదు. స్వచ్ఛతాన్ని చంపుకొని, సరదాలను చంపుకొని, లౌకిక పద్ధతులు మానుకొని క్రమశిక్షణాయుత క్రైస్తవ జీవితం చేస్తే నీ జీవితంలో విజయాలు చూస్తావు. యుద్ధ సన్నద్ధులై ప్రార్థన సిద్ధపాటు కలిగి అభిషక్తులను వెంబడిస్తూ క్రమశిక్షణ కలిగి విధేయత కలిగి బతికితే నువ్వు ఒక కేక వేస్తే కోటలు కూలిపోతాయి, ఆటంకాలు తొలగిపోతాయి, వేరే విజయం సాధిస్తావు, నీ ఎదురుకు చక్కగా వెళ్ళిపోతావు. దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదిస్తాడు. ఈ విజయవంతమైన క్రైస్తవ జీవితం అందరికీ సాకారమగునట్లుగా యుద్ధ సన్నద్ధులు అవ్వండి, ప్రార్థనా జీవిత సిద్ధపాటు కలిగి ఉండండి, అభిషక్తులను వెంబడించండి,
క్రమశిక్షణ కలిగి విధేయత కలిగి ఉండండి. గొప్ప విజయాలు పొందుకోండి. మీ ఎరికో కోటలని యేసు నామములో కూలిపోవును గాక. ప్రార్థన చేసుకుందాం. తలలు ఉంచండి, కళ్ళు మూసుకోండి.